ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని మాట వినం. దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా మన యొక్క హృదయమును పాడు చేసుకుంటున్నాం కదా. ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నట్లయితే ఒకసారి అదే 3వ అధ్యాయములు చూడు. 3వ అధ్యాయములో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. చాలు. ప్రియ సోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం, నీ తల్లిదండ్రి చెప్పిన మాట విని దీర్ఘాయుష్మంతుడవై జీవించాలి. నీ హృదయములో దేవుని మాటలే ఉండాలి కదా. దేవుని మాట వినాలి అంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఒకేసారి చదువుకుందాం, సమయం లేదు కాబట్టి. ఓకే, వాక్యంలోనికి లోతుగా వెళదాం. ఇప్పుడు మత్తయి సువార్త వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోసిన ఎడల ఒక్క నిమిషం పెట్టి అలాగే పెట్టుకో. ఇక్కడ కొత్త తిత్తి, పాత తిత్తిలో కదా, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోసి ఏమవుతుందంటే అది పిగిలిపోతుంది కదా, చినిగిపోతుంది. చినగడం, పిగలడం అంటే శ్రేష్టమైన భాష అది. చినగడం అనగా అంటే ఇది తెలంగాణ భాష. అంటే ఈ తెలంగాణ భాషలో చినగడం, చినిగిపోవడం లేక పలిగిపోవడం, అది ఆ యొక్క మరి ఆ ద్రాక్షరసానికి మరి ఆ తిత్తికి ఏమి అక్కడ ఎంత ఇది ఉండేది? ఏమన్నా హైపవారా? ఆ తిత్తి దేంతో చేస్తారు? ఎవరైనా చూశారా తిత్తి చేశాడు? తిత్తులు ఎలా ఉండే? నేను చూశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మరి మా నాన్న చూశాడో లేదో నాకు తెలియదు కనుక నేతిని చూశాను. మా కాకాయ అది తోలుతో చేస్తారు. తోలుతో చేసి అందులో ద్రాక్షరసము కానీ అది కళ్ళు అంటారు కదా, ఆ కళ్ళు కూడా తీసుకొని పోయేవారు అప్పుడు. కానీ అది ఇప్పుడు కూడా ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ ఎడారి ప్రాంతాలలో ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ తిత్తిలో నీళ్లు పోసుకొని మరి తాగడానికి వాళ్ళు ఎత్తుకొని పోతారు. అది కాలంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలను కూడా అలాగే చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోతే చినిగిపోతుంది. అంటే ఈ వాక్యములో మనం ఏంటంటే ఎప్పుడైతే ఎవరి హృదయం అయితే ఆ యొక్క పాత స్థితిలో ఉంటుందో, దేవుని ఎరగనటువంటి స్థితి, దేవుడంటే ఎవరో మనసు మారని మనసు మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు ఫలితం ఉంటుంది. ఒక మారిన మనసు దేవునికి ఇవ్వాలి, మారని మనసు కాదు. ఇందులో కూడా 2 రకాలుగా ఉన్నాయి. మారిన మనసు ఉంది, మారని మనసు కూడా ఉంది. అంటే మారని మనసు దేవునికి ఇస్తే కాదు. నువ్వు ఆలయానికి వస్తున్నావు అంటే ఎలా వస్తున్నావు? వాళ్ళ ఆలయానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం లేదు మనకు. ఇక్కడ కూర్చుండి వెళ్ళిపోతే పరలోక రాజ్యం మనకు దొరకదు. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యమును సంపాదించుకోవాలి అంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే మనము దేవుని చిత్త ప్రకారముగా మనం నడవాలి. హృదయం మార్చుకోవాలి.
హృదయము అన్నిటికంటే ఏందమ్మా ఘోరమైనటువంటి వ్యాధి గలది, మోసకరమైనది. శరీరంలో కూడా రెండు తిత్తిలు ఉంటాయి. ఏమేమి తిత్తి చెప్తారు లక్ష్మీబాయి? హృదయం అనే తిత్తి, ఊపిరితిత్తి కదా. ఊపిరితిత్తులు పని చేయకపోతే అవుటే, పోయేల పడికి పరదేశీలము ప్రియులారామనే అని. అంటే నీ శరీరములో దేవుడు నీకు కూడా రెండు ఇచ్చాడు. రెండు చాలా శ్రేష్టమైనవి, ఊపిరితిత్తి, హృదయం అనే తిత్తి. ఈ హృదయం అనే తిత్తిలో కేవలం ఏముండాలి? దేవుని మాటలే ఉండాలి. దేవునితో నువ్వు నడవాలి. యోబు గ్రంథములో సెలవిస్తూ ఉన్నాడు. యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఆ స్నేహితుడు అంటున్నాడు, నాలో దేవుని మాటలే నా హృదయములో నింపుకొని ఉన్నానని. నా హృదయములో దేవుని మాటలు నింపుకొని ఉన్నాను. నేను చెప్పాలనుకున్నాను, కానీ మీరు వినకపోతే నేనేం చేయాలి అంటున్నాడు అక్కడ. యోబు కంటున్నాడు, అయ్యా నీతో మాట్లాడాలనుకున్నాను, నువ్వు నాకు మాట్లాడాలని ఇస్తలేవు, నేనేం చేయాలి? నా మాట విను అంటున్నాడు. నువ్వు దేవునికి మంచివాడవే, నువ్వు దేవునికి శ్రేష్ఠుడివే, నువ్వు నీతిమంతుడవే, అనీతిమంతుడవు కాదు. నీతిమంతుడవైనటువంటి నీకు నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు నా హృదయములు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ సోదరులారా, జాగ్రత్త కలిగి మనము చూడండి, మనము ఏదైతే మన హృదయంలో ఉంటుందో అది బయటికి ఏదొస్తుంది? అదే వస్తుంది, లేక వేరే వస్తుందా? హృదయము చినిగిపోతుంది. ఒక్కొక్కరి హృదయము చినిగిపోతుంది. ఈ ఫస్ట్ వచనం చదివి ఇంకొకసారి. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోసిన ఎడల చాలు బెట. ఎప్పుడైతే నీ హృదయములో మంచి దానికి స్థానము లేదో ఆ హృదయం ఏమవుతుంది? చినిగిపోతుంది. ఇక దానికి కొత్త ద్రాక్షరసం ఉంది, నువ్వెంత దేవుని వాక్యం నింపినా నిండదు, అది నిండదు. అక్కడ యేసయ్య శిష్యులు అంటున్నారు, అక్కడ యేసయ్య అని అక్కడ ఉన్నాడు. అక్కడ యేసయ్య భోజనం చేస్తూ ఉన్నారు. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు అందరూ వచ్చి యేసయ్య భోజనము చేస్తూ ఉంటే వాళ్ళేమంటున్నారంటే, మీ గురువు పాపిష్టుల గృహములో భోజనము చేస్తాడా అని. అంటే ఆ మాట యేసయ్య విని ఏమన్నాడంటే, నీ శిష్యులు మేమందరం ఉపవాసం ఉన్నాము, మరి మీరు శిష్యులు ఉపవాసం ఉండరు కదా అని. అంటే ఇప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాడు, కొత్త తిత్తి, పాత తిత్తిలో కొత్త తిత్తి ఇది ద్రాక్షరసము పోయ్యరు, ఒకవేళ పోస్తే అది చినిగిపోతుంది. కిందకి ముందుకు చదవటం ఇంకొద్దిగా. కొత్త ద్రాక్షరసం అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తిలో పోయిదురు, అప్పుడు ఆ రెండు చెడిపోక ఉండునని నిశ్చయముగా చెప్పుచున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కొత్త తిత్తి, ఆ కొత్త ద్రాక్షరసము కొత్త దాంట్లో పోస్తే ఎలా ఉంటుంది? అది బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, కదలదు, పలిగిపోదు. అంటే నీ హృదయము కూడా దేవుని వాక్యముతో నింపబడాలి. ద్రాక్షరసము దేవుని యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యం. అది దేవుని యొక్క రక్తముతో నీ యొక్క హృదయమును కడిగి, నీరు ఆ యొక్క హృదయములోని పరిశుద్ధ రక్తం అనగా ఆ యొక్క ద్రాక్షరసం వలె ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము నీ హృదయములో ఉండాలి. నీ మనసు మార్చుకోవాలి. ఎందుకంటే మన హృదయము చాలా శ్రేష్టమైనటువంటిది, ఇది పలిగిపోయినట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని ఎరగవా? ఎరిగినా మనం అందరికీ తెలుసు కదా.
ఈ హృదయం ఎవరిదంటే దేవుంది అంటాం, అంతే కదా. దేవుంది, ఇందులో ఎవరున్నారమంటే దేవుడున్నాడు. మాట ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? దేవుంది కరెక్టే. ఇదెవరిది? నోరెవరిది? ఎవరిదమ్మా? మనది. దేవుందా? నోరేమో మనది, హృదయము ఆయనది. నోరు తెరిస్తే ఊరంతా ఎలా ఉంటుంది? నోరు బాగుంటే ఊరంతా బాగానే. కానీ మన నోరు ఎలా ఉందంటే ఒకరి హృదయం ఏం చేస్తుందంటే కఠినపరుస్తుంది. మన హృదయం అంటే మన ఈ యొక్క బయటి నుంచి లోపల ఇప్పుడు తింటా ఉంటే ఆహారం ఎంత మధురంగా ఉంటుంది కదా. మళ్ళీ తింటే హాయిగా ఉంటుంది, ఆనందంగా తింటాం, సంపూర్ణంగా తింటాం, పూర్ణ మనసు తింటాం. అది బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది కదా. అంటే అటువంటి స్థితిలో మనము ఉండకూడదు. దేవుని వాక్యానుసారముగా మన నోరు తెరిస్తే ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. మధురమైనటువంటి మాటలు మాట్లాడాలి. అతి శ్రేష్టమైనటువంటి మాట్లాడాలి. నీ హృదయము ఇంకొకరికి నీ మాటలు ఇంకొకరికి ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాల. నిన్నటి వాక్యములో మనం విన్నాం, నీవు నాలో, మీరు నేను మీలోను, మీరు నాలోనే ఉంటే మీరు బహుగా ఫలిస్తాం కదా. ఆయనలో మనం ఉండాలి, ఆయన మనలో ఉంటాడు అప్పుడు. కనుక ఆ వాక్యం ఏం చేయాలి చూడండి, 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది 10వ అధ్యాయము చదవండి, 5 నుండి 10 వరకు ముగించుకుందాం. ఎందుకంటే ఈ సమయం ఆ సేవకులు కొత్తగా వచ్చారు ఇప్పుడు మా మధ్యలో నూతన సంవత్సరంలో. 10వ అధ్యాయము. అయితే వ్యాధులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చి 12 మంది అపోస్తలులలో యోహాను, ఫిలిప్పు, చాలు. అంటే వీరు దేవుని సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? వారి కుటుంబం వదులుకున్నారు, వారి జీవితమే వదులుకున్నారు. వారి జీవిత గమ్యం, వారి యొక్క గమ్యము కొరకి వారు ప్రయాసపడ్డారు. వారిలో ఏ మాట కూడా చెడు మాట రాలేదు. దేవుని సేవ చేస్తూ ముందుకు సాగారు. అయితే వారు ఏం చేశారు? ఎలా చేశారు? వాక్యం ఇప్పుడు మనం ఎలా చేస్తా ఉన్నాం? మనము చేస్తున్నటువంటి సేవ ఇప్పుడు మనము దేవునికి అవమానపరుస్తూ ఉన్నాము. దేవునికి అవమానపరిచి దేవునికి ఎంతమంది చూడండి, యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం, ఎంతమంది దేవుని నామమును వ్యర్థముగా వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? 7వ అధ్యాయంలో 7-6 వచనం చదవండి. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిశుద్ధమైనది ఏదమ్మా? గట్టిగా చదువు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, వేయకుడు. చాలు. ఏం చేయాలి బెట? పందులకి వేయాలా? పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది దేవుని వాక్యం, హేయమైనది కాదు. అతి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము నువ్వు పంది ముందల పెట్టకు అని కుక్కలకయ్యకు అంటున్నాడు.
ఆ కుక్కలకి వేస్తే అది ఏం చేస్తుంది? కక్కేస్తుంది. చదువు అది. తొక్కి చాలు. ఇప్పుడు మనము చీల్చబడాలా లేక అభివృద్ధి పరచబడాలా? పలిగిపోవాలా మనము? దేవుని బలమైనటువంటి శక్తి మనకిచ్చాడు దేవుడు. మనం బలవంతులము. మన తండ్రి అయిన దేవుడు బలవంతుడు. మన తండ్రి అయిన దేవుడు మన కొరకు తన యొక్క పరలోక రాజ్యములో మన కొరకు ఒక స్థలం ఏర్పాటు చేశాడని. మనం బలవంతులుగా మనం పోరాడాలి. పాత తిత్తి వలె మనము పలిగిపోకూడదు. కొత్త ద్రాక్షము పొయ్యబడినటువంటి తిత్తి ఏ విధముగా స్టాండర్డ్గా ఉంటుందో ఆ విధంగా మనము స్టాండర్డ్గా ఉండాలి. ప్రియ సోదరులారా, దేవుని వాక్యం అనే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకే అంటున్నాడు దేవుడు, వారిని ఎందుకు వ్యతిరేక చేస్తున్నావు నువ్వు? వారికి ఒత్తాయం చేస్తున్నావు? పంది ముందల ఎందుకు వేస్తున్నావు? విలువ లేదు. విలువ లేని స్థితిలో అందుకే అంటున్నాడు దేశం ఏమంటే అన్యజనుల మధ్యలో వెళ్ళకూడి అంటున్నాడు దేవుడు. అన్యజనుల మధ్యలోని వెళ్ళి సేవ చెయ్యకూడదు. అన్యులకు నువ్వు బోధ చెప్పకూడదు. అది నా మాట. అది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్యుల మధ్యలో వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. మనకు అవమానం, మనకి అవమానము, దేవునికి అవమానం. ఎందుకంటే నా తండ్రి గొప్పవాడయ్యా, నా తండ్రి గొప్పవాడు, ఆ గొప్పవాడు నాకే. ఉదాహరణకి మీరైతే అనుకున్నారేమనుకుంటున్నాను, కానీ మీరు అనరులే. వేరే వాళ్ళ ముందర పోయి నా తండ్రి గొప్పవాడయ్య అంటే వాళ్ళు ఏమంటాడు? అరే ఉంటే ఉండొచ్చు కదా, పోవయ్యా పో అంటాడు కదా. అంటాడా లేదా? అంటాడు. నీ తండ్రి నీకు గొప్పవాడు, నాకెందుకే గొప్పవాడు, ఆయన నాకేం చెప్తావు అంటాడు ఆయన. అలా చెప్పవద్దు. దేవుని వాక్యం మనలందరినీ కూడా హెచ్చరిస్తుంది. కనుక మనమందరం కూడా దేవుని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించమని సెలవిచ్చినట్టు మనమందరం కూడా దేవుని రాకడ కొరకే మనము సిద్ధపడాలి. మనము దేవునికి మన హృదయం ఇవ్వాలి. చివరి వాక్యము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం సరిగ్గా ఒకసారి ముగించుకుందాం. దొరికిందా లేదు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నీ ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలన్నీ కట్టడములు అనుసరించి నడుచుకున్న భూమియు చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అవన్నీ కూడా గైకోనాలి. ఇంకా ఎక్కువగా ఆయనను మాత్రమే మనం ప్రేమించాలి. ఆయనను ప్రేమించి ఆయన ఏదైతే మనకి ఇస్తున్నాడో దాని కొరకు మనము వెతకాలి. అప్పుడే మనము స్థిరమైనటువంటి వారం అంటున్నాము. మనము కొత్త ద్రాక్షరసము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును కార్చి మమ్మల్ని అందరికీ సంపాదించుకున్నాడు. మనం ఆయన స్వహస్తం, ఆయన బిడ్డలము కనుక మనలను తన పరిశుద్ధ రక్తము కార్చి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో
నాకు జ్ఞాపకార్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా నీవు నా శరీరము నా రక్తమును తిని తాగుమని సెలవిస్తున్నాను. తిని తాగితే ఏముంటుంది? మనలో జీవం ఉంటుంది. ఆ జీవమే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం నడిపిస్తుంది. అదే కొత్త తిత్తి. అది మనకు సజీవముగా పలిగిపోకుండా, మన హృదయము పలిగిపోకుండా స్థిరమైనటువంటి ఆ యొక్క పునాదులుగా, ఆ స్థిరమైనటువంటి బలముగా ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక చెప్పబడిన కొద్ది వాక్యం మీ హృదయములో భద్రపరుచుకోనండి. ప్రభు రాకడ కొరకు మీరందరూ కూడా స్థిరపడి ఉండాలని మనవి చేస్తున్నాను. మరి దేవుడు ఇంకో వాక్యము ద్వారా మిమ్మల్ని దీవించి నడిపించిన గాక. ఆమేన్.